ఈరోజు కొన్ని టాపిక్స్ పట్టుకొచ్చినారా, వాటి గురించి మాట్లాడాలి, ఇంకా తప్పదు. ఇగో ఈడు నాకు కమెంట్ పెట్టిండు, ఆశిరెడ్డి గురించి మాట్లాడన్నా అని. మనకి కమెంట్ పెట్టిన ప్రతి కమెంట్ మనం చదువుతాం కాబట్టి. సరే గాని ఆవిడ ఏం చేసిందో ఇంతకీ చెప్పు. ఇంకేం చేసిందిరా, ఒకడికి వేసేసింది. ఏంటి సంపేసిందా? బండి బట్టి వేయలేదురా రే. బిగ్ బాస్ ఫేమ్ అశురెడ్డి పైన కేసు అయింది హైదరాబాద్లో. 9.5 crores చీటింగ్ కేస్. $9.5 crores అంత ఎలా ఇచ్చావురా రేయ్? నేను కూడా షాక్ లో ఉన్నా. అది కామమా కరువా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రే రే రే, ఈ సబ్స్క్రిప్షన్ పేర్ల మీద ఒక్కో అమ్మాయి కూర్చొని ఇప్పి లక్షలు లేపుతుందిరా. మగాళ్ళేంట్రా ఇంత సింప్ అయిపోయారు? నాకేం చేయాలో తెలియట్లేదు. నేను ఇక్కడ అశ్వరెడ్డి గారిని ఏమీ అనదలుచుకోలేదు, ఎందుకంటే ఆవిడకి ప్రాఫిట్ ఉంది కాబట్టి ఆవిడ అడిగెట్టిందిరా. నుక్సాన్ ఉందని చెప్పి మీరెందుకు అడిగెడతారా? చెల్లెమ్మక్క పెళ్ళంట, అన్నయ్యకి సంబరమంట. రెస్పాన్సిబిలిటీ లేదరా. అందరూ 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా బాయ్ మెంటాలిటీతో పెరుగుతున్నారు. బాయ్ మెంటాలిటీ. ఎవరు పెద్ద గొర్రె ఇరికి. మెన్ అంటే ఎవడు? రెస్పాన్సిబుల్గా స్ట్రెంత్ పెట్టుకొని సిచ్యువేషన్ని, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ట్యాకిల్ చేసేటోడు. బట్ ఈ రోజుల్లో రెస్పాన్సిబుల్ మెన్ లేరు, అంతా సింప్ మెన్. ఆడది కనబడితే చాలు సొల్లు కార్చుకోవడము, ఆ సొల్లు కార్చుకున్నా కూడా సొల్లుకి డబ్బులు తగలేయడము. ಮೀನಲ್ಲಿ ಮೊಟ್ಟೆ ಕೂಡ ಉಂಟು ನೋಡಿ, ಎಷ್ಟು ಚಿಕ್ಕ ಮೊಟ್ಟೆ. ನನಗೆ ಮೊಟ್ಟೆ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. 9.5 crores అంటే రే 90 లక్షలు పెడితేనే మహానటి నాటి ఫిగర్ వస్తుందరా. 9.5 crores ఎలారా? బంగారమారా? బంగారమా? మొన్న ఒక అమ్మాయిని చూసా, సబ్స్క్రిప్షన్ పేరు మీద ₹1 కోటి లేపింది. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ గానే ఉందండి. దాని ఏమైనా బంగారమారా? బంగారమా? బంగారం ఉందా అక్కడ? అందరికీ ఉండేదే కదా ఉంది. మేము మా చిగురు గ్రూప్లో మాట్లాడుకున్నాం. నా ఫ్రెండ్ అంటున్నాడు, రేయ్ జస్ట్ ఒక ఫ్లాట్ అమ్మాయికి నంబర్ 1 అసెట్ ఏంటంటే ఫ్లాట్ నడుము ఉందనుకో, అది చాలా అసెట్ అమ్మాయికి. ఫిగర్ మంచిగా కనిపిస్తుంది. అట్లాంటి ఫిగర్లో నీకు 9,000కే స్టార్ట్ అవుతారా? వాడిపోక ముందే నన్ను వాడుకో. రేయ్ నేను మాట్లాడుతుంది హెల్దీ రిలేషన్షిప్. ఒక లవ్ అనే థింగ్లో నువ్వు 9,000 ఖర్చు పెట్టినా కూడా నీకు ప్లెజర్నిచ్చి నీకు ఇన్ ఎవ్రీ విచ్ వే సపోర్ట్ చేసే అమ్మాయి ఉంటుందని చెప్తున్నారా? పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. రేపువా నువ్వు నీ నెగిటివ్ థింకింగ్ పిచ్చోడా. వాడుకో యేసయ్యా. ఇప్పుడు కొంతమంది నాకు మెసేజ్ చేసి ఏమంటారంటే, అశురెడ్డి హనీ ట్రాప్ చేసింది అని. రేయ్ గట్టిగా మాట్లాడుకుంటే అమ్మాయిలు అందరూ చేసేది హనీ ట్రాపే, గుర్తుపెట్టుకో. అయినా హనీ ట్రాప్ చేస్తే నువ్వు ఎట్లయితావురా? బుద్ధుందా నీకు? 10K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేసే కంటెంట్ వేరే ఉంటుంది. దానికి మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలంతే. ఈ విషయంలో మళ్ళీ ఇంకోటి, FIR రిజిస్టర్డ్ అగేన్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సాధనా శెట్టి ఫర్ బ్లాక్ మెయిలింగ్ ఎక్స్పోర్టింగ్ 31 years old ఆంటర్ప్రెనర్, బెంగళూరు. ఎక్కడికి పోతుందిరా సమాజం? ఎక్కడికి పోతుందిరా? రే నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నేను పోలీసులకు పట్టిస్తాను. రే నేను బయట పెట్టేస్తా, నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే. పెట్టేసుకో. నేను ఇంకో 2 యాడ్ చేసి పెడతా. నేను ఎలాగో బాడీ జిమ్ చేస్తా కాబట్టి నాకే ఇంకా మెసేజ్లు వస్తాయి. నాకు సిగ్గు లేదు, నేను రోడ్డు మీద కూడా బట్టలు ఇప్పి నిలబడతాను. నన్నే చూస్తారు, అరే ఇటు జిమ్ చేస్తాడు, ఇంత టైట్ బాడీ ఎలా ఉందని. నాకు సిగ్గు లేదు, నేను తప్పు చేసే ముందు తెగిస్తా. నువ్వు బయట పెట్టేయ్. ఇంకో న్యూస్, సీతారాం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ committed suicide after knowing his wife Renuka's illegal external relationship with 3 people. Shock అయ్యావా?
ఇప్పటి పిల్లలకు ఒక 2005 నుంచి పుట్టిన పిల్లలకు పెద్ద పీకుడుగలక గంజాయి కావాలి, పెద్ద గోల్డ్ ప్లాక్ సిగరెట్ కావాలి. సింపుల్. ఈ వీడియో కూడా బయటకు వచ్చేస్తుంది బెయిల్ పైన. ఏముంది, ఇది సైడ్ కాబట్టి ఎలాగో బయటకు వచ్చేస్తుంది. మొన్న చంపిందిరా, మీకు తెలుసు, వాడిని చంపేసిందిరా అయ్యా అక్రమ మొగుంతోని. దానికే బెయిల్ వచ్చింది ఈ దేశంలో. ఇదెంత ఏంట్రా నా దేశం, ఏంట్రా నా దేశం లా. చంపినా కానీ, మోసాలు చేసినా కానీ, రేబుల్ చేసినా కానీ, మానవంగాలు చిన్న చిన్న పిల్లల్ని చేసినా కానీ ఎన్కౌంటర్ లేదు ఇక్కడ. రోడ్డు మీదకి తీసుకొచ్చి కాల్చే చట్టం లేదు ఇక్కడ. దండం రానా, 3 జెండల దేశానికి దండం. 3 రంగుల. అమ్మాయిలు లేచిపోయే కాలం పోయి ఆంటీలు లేచిపోయే కాలం మొదలైంది. కట్ చేస్తే 8 మందిని బయటకు వెళ్ళింది. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నారా, ప్రతి ఒక్క అబ్బాయి ఈ న్యూస్ చూసిన తర్వాత పెళ్లి చేసుకునే ముందు నీ పాస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తా, నీ పాస్ట్ నేను యాక్సెప్ట్ చేస్తా. పాస్ట్ ఉన్న అమ్మాయితో ఫస్ట్ చాలా జాగ్రత్తగా ఉండు. కుదిరితే పాస్ట్ ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయకరా. 18 ఏళ్ళ అమ్మాయి, అప్పుడే డిగ్రీ జాయిన్ అయిన అమ్మాయి దొరుకుతుంది. లేదు అంటే బాయ్ బెస్టీ, ఒక అమ్మాయికి జస్ట్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నా సరే అబ్బాయి యాక్సెప్ట్ చేయకండి పెళ్ళికి. నేనైతే చెయ్యను, వద్దు, మనకి అవసరమే లేదు. వన్స్ ఏ బీచ్ ఆల్వేజ్ ఏ బీచ్, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండాలి మనం. ఎర్రిపు కావద్దు. పట్టుకోవడం కంటే వదిలేయడమే గొప్ప. ఇది అల్లు అర్జున్ చెప్పిండు. అండ్ ఒక ఆంటీ కూడా చెప్పింది, పెళ్ళొద్దురా బాబు, పెళ్ళే వద్దురా బాబు. ఇంతమందా బయటకు వచ్చినవి ఉన్నాయంటే ఇంకా పరువు కోసం, ప్రతిష్ట కోసం, తెలియనివి, బయటికి రానివి, నడుస్తున్నవి ఇంకెన్ని ఉన్నాయో. వద్దు, నాకి బతకద్దు. పాపం 3 పిల్లలంట. పిల్లలేమైపోవాలరా ఇప్పుడు. అమ్మా 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 అని పాలు టైంకి చాయ్ పోసేది, బ్రెడ్ ఇచ్చేది, పాలు పెట్టేది. పిల్లలు స్కూల్కి వెళ్ళాక, తండ్రి ఆఫీస్కి వెళ్ళాక నువ్వు చేస్తున్న పని ఇదే. మొగుడు ఆఫీస్కి వెళ్ళాక చలో చాటింగ్. సుభాష్ ఎక్కడున్నావు, సురేష్, చంటి, రాహుల్, నీ అవ్వ సిగ్గే లేదు. అందుకే మొగుళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారో కొంచెం చూడండి, వాళ్ళకు కూడా టైం ఇవ్వండి. మీకు ఆఫీస్ పోయి అలసిపోయి వాళ్ళకి టైం ఇచ్చే ఛాన్స్ లేకపోతే ఎంతో కొంత ఎక్సర్సైజులు చేసో, లేకపోతే మంచి ఫుడ్ తినో, ఒక 10 నిమిషాలు నాకండి వెళ్ళి. తీరా తప్పులు జరిగిపోయాక ఎమోషన్ అనేది ఎంత డేంజర్ అంటే అదొక డ్రగ్ అంటే చాలా డేంజర్. ఇప్పుడు ఆల్కహాల్ జస్ట్ ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే ఏదో ఒక డ్రగ్ అవ్వచ్చు, నువ్వు కన్జ్యూమ్ చేస్తే అది నీకు ఒక డే ఉంటుంది. బట్ కొన్ని సంవత్సరాలు, నెలలు, రోజులు కన్జ్యూమ్ చేసిన ఒక ఎమోషన్, బ్రెయిన్లో ఒక ఎమోషన్, అది ఎక్కిన తర్వాత ఒకటేసారి అక్కడ అది ఫేక్, అక్కడ మిస్అండర్స్టాండింగ్స్, సంథింగ్ మోసం అనేది జరిగితే ఆ ఎమోషన్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యే ఎమోషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అక్కడ ఎదుటి పర్సన్ని చంపే ఛాన్స్ ఉంటుంది, లేదా వాడిని వాడు చంపుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రేమ గుడ్డిది కాదు, ఎమోషన్ గుడ్డిది. సో ఆ ఎమోషన్లో, ఆ ప్రేమలో మీరు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, లాయల్ ఉండండి, హెల్దీ ఉండండి. హెల్దీ రిలేషన్షిప్ని మించిన ఆనందం, ఆరోగ్యం మరొకటి లేదు. బట్ మనుషులు హెల్దీ ఉండరు. తాగొద్దురా అంటే తాగుతారు, కన్జ్యూమ్ చేయొద్దురా అంటే చేస్తారు. కామానికి పోయి ఇట్లాంటి పనులు చేసుకుంటారు, చంపుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ఇది చేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఫెమినిస్టులు అమ్మాయిలను చంపితే, అమ్మాయిలు అబ్బాయిలను చంపేస్తే ఇన్ని మీమ్లు పడతాయి, ఇంత ఏడుస్తున్నారు, భయపడుతున్నారు. ఎంతోమంది అమ్మాయిలు డైలీ చచ్చిపోతున్నారు మగాళ్ళ చేతిలో. అంటే మగాళ్ళు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు. అమ్మాయిలు అది దృష్టిలో పెట్టుకొని తెలివిగా మలుచుకున్నప్పుడు అబ్బాయిని చంపేస్తారు. లేదు అంటే అంకర మాట్లాడితే, కంట్రోల్ లేకపోతే, ఓపిక లేకపోతే, తప్పు చేసి కూడా పైకి లేస్తే అబ్బాయి లేపేస్తాడు. వీడు నన్ను మోసం చేశాడు, ఎరా నేను లేనప్పుడు వీరంతో పడుకుంటావా, నీ ఇచ్చనాయాల చంపేస్తాను. ఏయ్ పొర గంగల దూకు. సీతారాం వాడి పేరులో వాడు రాముడు కావచ్చు, కానీ వాడికి సీత దొరకలేదురా. ఎందుకంటే ఇది కలియుగం. అందుకే ఇజ్జత్కి వాల్యూ ఇస్తాడు కాబట్టి, ఇజ్జత్ ఉంది కాబట్టి వాడిని వాడు చంపుకున్నాడు. ఇజ్జత్ వాడి పెళ్ళం వల్ల పోయింది, వాడి పెళ్ళం ఇజ్జత్ బజార్ అయింది. అయినా అది ఇప్పటికీ బతికే ఉంది. ఇంత తెగించి కూర్చున్నారా. ప్రజెంట్ అమ్మాయిలను నమ్మకండ్రా. ఇదే నా దైవం, వీడే నా దేవుడు, ఇదే నా దేవత అన్నట్టు బతకండ్రా. ఎరుపుకేషాలు లేకండి. వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఎందుకు కూడా షేర్ చేసి రోజు ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకో. మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. 10K సబ్స్క్రైబర్స్ మీరు కంప్లీట్ చేస్తే మీరు చూడండి నేను ఎంత కంటెంట్ ఇస్తాను మీకు. ఓకే బాయ్.